హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఇది అన్నంలోకే కాదు, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక కొబ్బరి చిప్పను తీసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో కొన్ని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కారానికి తగినట్లుగా 7-8 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ముందుగా మనం తీసుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 2-3 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారనిచ్చి దీన్ని కూడా కొబ్బరి ముక్కలు ఉన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ చింతపండును, 6-7 వెల్లుల్లి రెబ్బలను, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూను జీలకర్రను, 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పోపును ఇలా కొబ్బరి చట్నీలోకి వేసుకొని కలుపుకోవడమే. చూసారా, ఎంతో టేస్టీగా కమ్మగా టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.